100% రాబోయే 2 నెలల్లో ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావని డాక్టర్లు చెప్పినా ఆ వ్యక్తి చావుని ఎట్లా జయించడం మన ఈ స్టోర్ ద్వారా మనం తెలుసుకుందాం. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న లేకుండా పెరగడం వల్ల చాలా కష్టపడి పైసా పోగు చేసుకొని 22 సంవత్సరాల వయసు లోపలనే 8 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. మరో 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు, లక్షల రూపాయలు వెనకేసుకున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే బిజినెస్లో ఎవరో ఒకరితో చేయాలి కదా, ప్రాణ స్నేహితునిగా ఎవడో ఒకడు ఉంటాడు కదా మన ఎమ్మటి. సో అలాంటి ఒక ప్రాణ స్నేహితునికి ఒక షూడి సైన్ పెడతాడు 50 లక్షలకు సంథింగ్, ఎంత పెద్ద బిగ్ అమౌంట్. దానికి ఆడు సైన్ పెడితే ఆ లాస్ వచ్చి వాడు జంప్ అవుతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మధ్యలో ఇరుకుతాడు. మీకు అంటే అసెట్స్ ఉంటాయి కదా, ఆ ఆస్తులను జమ చేసుకుంటే ఇతను పెట్టిన షూడికి. సో ఈయన దగ్గర డబ్బు లేకపోవడం వల్ల, దాచుకున్న డబ్బులు బ్యాంకులో కరెక్ట్ అవ్వడం వల్ల, చేతిలో ₹1 లేని పరిస్థితిలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆ కింద పనిచేసే 8 మంది కూడా ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైంది, బిజినెస్ పోయింది, స్నేహితుడు పోయిండు, సేవింగ్స్ పోయినాయి, మొత్తానికి ఫైనాన్షియల్గా మొత్తం స్టెబిలిటీ ఏదైతే అనుకున్నాడో 35 ఏజ్ వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. నడతా అంటే ఒకసారి చక్కెర వచ్చి పడతాడు. తర్వాత డాక్టర్లు ఫైనల్ చేసి చెప్తారు నువ్వు మరికొద్ది రోజుల కంటే ఎక్కువ ఉండవని చెప్పి. ఇక ఇంట్లోనే ఒక్కడే తిరుగుతా చక్కెర వచ్చి సాతగాక తినక మంచాలో పడిపోయి ఇక లేవలేని స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఆఖరికి ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా అందుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఓ 6 రోజులు బాగా ఆలోచించిన తర్వాత ఆ పిల్లగాడు కనిపిస్తుంది, వెద ప్రాణం పోతేనే కదా, పోతుందనే ఇంత టెన్షన్, పోనీ ఎలాగో పోతా కదా, సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటి అని ఆలోచించి సరే ఇక అన్నిటిని క్విట్ చేద్దాం, ఏది వద్దు మనకి, ఏ టెన్షన్ వద్దు అనుకున్నాడు. నెమ్మదిగా గాలిని అబ్జర్వ్ చేసుకుంటా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అట్లా గాలి తీర్చుకోవడం నెమ్మదిగా. ఎప్పుడైతే గంట ప్రాక్టీస్ చేసి రూమ్లో ఒక్కడే ఉన్నాడు కదా, నెమ్మదిగా ఆకలి మొదలైంది, దాహం మొదలైంది. కొద్దిగా అటో ఇటో పోయి ఆ ఇంట్లో కొన్ని చిన్న ఉంటాయి కదా తినేటి, అదొకటి కాస్త తినడం, ఇదొకటి కొద్దిగా శక్తి వచ్చింది ఒంట్లోంచి. ఇక ఇంట్లో ఖాళీగా ఉండడం లేక అటు చూసి ఇటు చూసి దొరికిన చిన్న తినుకుంటా ఇంట్లో కొద్దిగా స్టెబిలిటీ వచ్చింది మనోడికి. ఇక వీధిలోకి వెళ్ళి వీళ్ళని పలకరించుకుంటా, అప్పటిదానికి ఎవరితో మాట్లాడలే కదా, ఇక మాట్లాడుకుంటా కొద్దిగా శరీరం కొద్దిగా తన కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపించింది. వీధిలోకి వెళ్ళి నడుచుకుంటా, బిజినెస్ మైండ్ కదా ఏం చేస్తాడు, అటు ఇటు తిరిగిండు. ఇక ఏదో ఒకటి చేయాలనుకున్నారు, ఖాళీగా వచ్చిన కొన్ని చెట్లను తీసుకొని వాటిని నాటిండు. అవి క్రమక్రమంగా పెరిగి బిజినెస్ మంచిగా డెవలప్మెంట్ అయ్యి ఆ చెక్కలు అమ్ముకొని ఫర్నిచరు, ఫార్మసిటికల్ సంబంధించిన మెడిసిన్స్లో వ్యాపారంలో దిగిండు. అనుకున్న దానికంటే అతి వేగంగా విపరీతంగా డబ్బులు సంపాదించడం. తినాలనుకున్నది తింటాండు, ఉండాలనుకున్నది ఉంటాండు, పోతా పోని ఏది అవసరం లేదని నచ్చినట్టు బతుకుతూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ లోపల ఆరోగ్యం మంచిగా కుదుటపడింది, మంచిగా యంగ్స్టర్గా మళ్ళీ తయారైండు, మళ్ళీ డబ్బులు అకౌంట్లోకి వచ్చినాయి. మంచిగా ఒక భార్యని అంటే మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. శుభ్రంగా ఈరోజు కోటాను కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి, ఇంతకు మీకు చెప్పలే కాదు అతను, ఆయన పేరు ఈవాన్ గార్డెన్ అనేది ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ఆయన సృష్టించాడు. అంటే డాక్టర్లు ఏం చెప్పారు, తను ఏం చేసాడు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు. స్టోరీ ఏమాత్రం నచ్చినా చిన్న లైక్ చేయండి, ఫాలో చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, లేదంటే వదిలేయండి. బాయ్ ఫ్రెండ్స్.